అమరావతికి సంబంధించి నిన్న పునఃప్రారంభం జరిగింది. నిజంగా ఎంత అద్భుతంగా జరిగిందంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గర్వంగా, ముఖ్యంగా అమరావతి ప్రాంత వాసులు, అమరావతి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు నిన్న కనిపించాయి. 3 పార్టీలు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, బీజేపీ, టీడీపీ, జనసేన, వీళ్ళ ముగ్గురు ఈ ముగ్గురు పార్టీలకు సంబంధించిన అధినాయకులుగా వాళ్ళ కేడర్కి చాలా బలాలను ప్రదర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఒక్క పార్టీ జెండా కూడా లేదు, ఒక్క పార్టీకి సంబంధించినటువంటి నినాదాలు లేవు. అంతా అమరావతి జై, భారత్ మాతాకి జై, వందే మాతరం అనే తప్ప ఎక్కడా జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై మోదీ ఇలాంటివి లేకుండా జరిగినటువంటి మీటింగ్ అంటే ఇది ఒక్కటే అనిపించింది. నిజంగా మీరు చూస్తే ప్రతి ఒక్కరి చేతిలో కూడా మన మువ్వెన్నెల జెండా, భారతీయ దేశ గర్వంగా ఎగరేసుకునేటువంటి జెండాని ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఇచ్చి ఆ జెండానే పెట్టారు తప్ప ఇక్కడ ఏ పార్టీకి సంబంధించినటువంటి జెండాలను పెట్టాల. అది ఈరోజు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా మోదీ గారికి ఈ దేశం కోసం మీరు ఇప్పుడు చాలా బలవంగా నిలబడాల్సినటువంటి టైం ఉంది. అమరావతికి ఈ టైంలో కూడా మీరు వచ్చి ఇక్కడ వీళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. డెఫినెట్గా మేమందరం మేము వెనుకుంటాం, 5 కోట్ల ఆంధ్రులు మీ వెనుకుంటాం అని చెప్పి సపోర్ట్ ఇవ్వటం, అలాగే మువ్వెన్నెల జెండాతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లక్షలాది జనం, ఒక పండగ వాతావరణం కనిపించింది. ప్రతి ఇంటి నుంచి ఇది మన పండగ, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధానిని నిర్మించుకునేటువంటి పండుగ ఇది మనం వెళ్ళాల్సినటువంటి పండుగ. ఇన్ని సంవత్సరాలు ఒక అరాచక పాలన నుంచి మన విముక్తి కలిగిన తర్వాత, ఎన్నో పోరాటాల తర్వాత అమరావతిలో మనం ఇచ్చినటువంటి స్థలాల మధ్యలో, మనం ఇచ్చినటువంటి పొలాల మధ్యలో అమరావతి నిర్మాణం జరగటం అనేది చాలా సంతోషించాల్సినటువంటి విషయం అని చెప్పి ఒక సంక్రాంతి పండుగ, ఒక దసరా పండుగ, ఒక ఉగాది, ఒక వినాయక చవితి, అనేక పండుగలు ఒకటేసారి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఈ మీటింగ్లో ఉన్నటువంటి అనేక మంది కళ్ళల్లో కనిపించాయి. ఎందుకంటే అంతా ఇంత కాదు, ఇక్కడ ఎవ్వరూ కూడా ఎక్కడైనా చూడండి, అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పచ్చది అంటే రైతులకి చిహ్నంగా మనం చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి వాళ్ళు కూడా ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమీ లేకుండా అందరూ కలిసిపోయి హ్యాపీగా, ఎక్కడా కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని పొగట్టడం కానీ, నేను జనసేన పార్టీ అధినేతని, నేను టీడీపీ అధినేతని, నేను బీజేపీ అధినేతని, బీజేపీకి సంబంధించిన నాయకుడిని అని ఎక్కడా చెప్పుకోలే. ఆంధ్రప్రదేశ్, భారతదేశం ఇది మాత్రమే జరిగింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఎవరికి వాళ్ళు చాలా బలంగా వాళ్ళ బలాన్ని నిరూపించుకునే అవకాశం ఉన్నా కూడా మోదీ గారిని చూపించుకోవచ్చు, బీజేపీ నాయకులు చూపించుకోవచ్చు, టీడీపీ నాయకులు చూపించుకోవచ్చు, జనసేన నాయకులు ఇంకా ఎక్కువగా చూపించుకోవచ్చు. కానీ ఎక్కడా కూడా చూపించుకోకుండా ఒక డిసిప్లిన్గా ఆంధ్రప్రదేశ్ హుందాతనాన్ని, అమరావతి ఒక బలమైనటువంటి సంకల్పాన్ని దేశానికి చూపించాలనే విధంగా ఒక మంచి వాతావరణంలో నిన్న జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా. నిజంగా ఒక మంచి సంకేతాన్ని ఇచ్చారు. దేశం కోసం మేమందరం నిలబడతాం అనే ఒక నినాదాన్ని దేశాన్ని నడిపే మోదీ గారికి ఇవ్వటం అనేది కూడా చాలా హ్యాపీగా అనిపించింది.